రోషముతో బుసలు కొడుతూ నలుదెసలా పరికించి చూసి బంగారములాగా పచ్చగా మెరిసిపోతున్న సుగ్రీవుణ్ణి చూసి బట్టను గట్టిగా ఎగగట్టి తొడగొట్టి పిడికిలి బిగబట్టి ఇదిగో నీ పని పట్టెదనంటూ సుగ్రీవునిపైకి దుమికినాడు వాలి. సుగ్రీవుడు కూడా అంతే వేగముగా కలియబడుటకు ఉత్సాహంగా ముందుకు ఉరికినాడు. హోరాహోరీ బాహాబాహి ముష్టాముష్టి వాలి సుగ్రీవులు ఒకరినొకరు పీడించుకుంటూ తాడించుకుంటూ కలియబడినారు. వాలి యొక్క ముష్టిఘాతములకు రక్తపు సెలయేరు ప్రవహించే పర్వతము వలె కనిపించినాడు సుగ్రీవుడు. దెబ్బ తిన్నప్పటికీ ఏమాత్రమూ తగ్గక ఒక మద్ది వృక్షాన్ని సమూలంగా పెరికి వాలిని మోదాడు సుగ్రీవుడు. తుఫాను గాలికి నడిసంద్రంలో ఊగులాడే నావలాగా అటు ఇటు కదిలిపోయినాడు వాలి. క్రమముగా సుగ్రీవుని బలము తగ్గుతూ వాలి బలము పెరగసాగింది. వాలి దెబ్బలకు ఓర్వలేక అటు ఇటు దిక్కులు చూడటము మొదలుపెట్టిన సుగ్రీవుని వాలకము గమనించిన శ్రీరాముడు ఒక తీక్ష్ణమైన బాణాన్ని తీసి ధనస్సుకు తొడిగి ఆకర్ణాంతము నారిసారించి విడిచిపెట్టగా అది లోకభీకరంగా వచ్చి వాలి వక్షస్థలాన్ని తాకింది. ఆ బాణ వేగానికి తట్టుకోలేక వాలి నేలకూలినాడు. రక్తముతోటి చెమటతోటి తడిసిన వాలి శరీరము పుష్పించి నేలకూలిన మోదుగ చెట్టు వలె క్రిందికి తోయబడిన ఇంద్రధ్వజము వలె ఉండెను. నరికి వేసిన చెట్టు నేల మీద పడ్డట్టుగా అన్ని అవయవములు నేలకు ఆనుకొని పడిపోయినా వాలి తన తేజస్సును కోల్పోలేదు. ప్రాణము వీడలేదు, పరాక్రమము విడువలేదు. దేవేంద్రుడిచ్చిన బంగారు మాల వాలి ప్రాణాన్ని, తేజస్సును, శోభను కోల్పోకుండా పట్టి ఉంచింది. వాలి శరీరాన్ని రామబాణము అమితముగా బాధిస్తున్నది. దానికి సుగ్రీవుడి దెబ్బలు కూడా కలిసి బాధ అధికమై స్పృహ కోల్పోనట్లుగా అలా నేల మీద పడి ఉన్నాడా మహావీరుడు. రామలక్ష్మణులు గౌరవ పురస్సరముగా వాలిని సమీపించినారు. వారిని చూడగానే పరుష పదములతో వాలి నిందించసాగాడు. నీ వైపు తిరిగిలేను, నీతో యుద్ధము చేయుటలేదు, ఇంకొకరితో యుద్ధము చేసే తొందరలో ఉన్నాను. అలాంటి నన్ను చంపి నీవు ఏమి సాధించినావు? నీ గురించి మా తార హెచ్చరించింది. అయినా రాముడు సత్కులమున పుట్టినవాడు, బలశాలి, తేజస్సు గలవాడు, నియమవర్తనుడు, కరుణామయుడు, ప్రజాహితము కోరువాడు, హృదయములో జాలి నిండినవాడు, సమయాసమయములు తెలిసినవాడు, నియమము పాటించుటలో స్థిరమైనవాడు అని నీ గురించి తెలిపి నీ వలన భయము లేదని చెప్పి వచ్చినాను. రామా, ఏల ఈ కార్యమునకు ఒడిగట్టినావయ్యా? యుద్ధరంగానికి వచ్చినప్పుడు నాకు నీవు కనపడలేదు. అప్పుడు నా మనస్సులో ఒకటే భావము మెదిలిందయ్యా రామా, ఇంకొకరితో యుద్ధము చేయినప్పుడు నీ వలన ప్రమాదము ఉండదు అని. అలాంటి నా నమ్మకము బొమ్ము అయినదిగా రాఘవ. అప్పుడు తెలియదు నిదురించిన వానిని కాటు వేసే పామువు నీవని, గడ్డి కప్పినను ఈ వంటి వాడవని. ఇంత అధార్మికుడు దశరథపుత్రుడిలా అవుతాడు? రామా, నీవు నరుడవు, నేను అడవిలో కాయకసరులు తిను వానరుడును, శాఖామృగాన్ని. ఎవరినైనా చంపడానికి వాని భూమి, బంగారము, సంపద కారణములు. నీకు నా భూమి అయిన అడవి మీద, నేను తినే ఫలముల మీద ఆశ ఏమిటి? రామా, నా చర్మము నీవు ధరించయోగ్యమైనది కాదే, నా మాంసము నీవు భుజించదగినది కాదే, వానర మాంసము నిషిద్ధమే. అయ్యో, అన్ని విషయములు తెలిసిన తార సత్యము హితము పలికినది. నేనే వాటిని పెడచెవిన పెట్టి యముడికి వశుడనైతిని. రాముడనే ఏనుగు సచ్చరిత్రము అనే నడుము కట్టిన తాడు తెగగొట్టి ధర్మము అనే అంకుశమును దూరము చేసి నన్ను చావగొట్టినది. నాతో ఎదురుపడి యుద్ధము చేసియుంటివేని ఈ పాటికి నీవు యమధర్మరాజును కలుసుకుని ఉండెడివాడవు. సుగ్రీవునకు ప్రియము చేయదలిచి ఏ కార్యము కొరకై నన్ను చంపినావో ఆ కార్యము నిమిత్తము నన్నే నీవు ముందే ప్రేరేపించి ఉండవచ్చును కదా. నీ భార్యను అపహరించిన రావణుని చంపకుండా మెడకు తాడుగట్టి లాగుకొని వచ్చి నీ ముందు పడవేసి ఉండెడివాడను. అది పాతాళమైనా లేక సముద్ర గర్భమైనా, ఎక్కడ దాచినా నీ సీతను కనుగొని తీసుకుని వచ్చి నీకు భద్రముగా అప్పచెప్పేడివాడనే.
నా మరణానంతరము సుగ్రీవుడు రాజ్యము చేపట్టుట ధర్మమే. కానీ ఈ విధముగా నన్ను నీవు చంపుట మాత్రము ధర్మము కాదు. నీవు చేసిన పని ఎట్లు ధర్మమగునో చెప్పగలవా అని ప్రశ్నించిన వాలిని దరహాసవదనముతో చూసి రామచంద్రుడు ఇలా అన్నాడు. వాలి, లోక మర్యాదను ధర్మమును తెలుసుకోకుండా అజ్ఞానముతో నన్ను ఎలా నిందించదవు? ఈ భూమి అంతా ఇక్ష్వాకులకు చెందినది. ఈ భూమిని ఇప్పుడు పాలించే రాజు భరతుడు, ఆ భరతుడి ప్రతినిధులము మేము. ధర్మము అవిచ్ఛిన్నముగా యుండునటుల చూచుటయే మా కర్తవ్యము. ధర్మము అతిక్రమించిన వారిని శిక్షించుట కూడా మా కర్తవ్యములో భాగమే. నీవు రాజధర్మమును అనుసరించలేదు, హీనమైన నింద్యమైన కర్మ చేసినావు. కామభోగాలకే ప్రాధాన్యమిచ్చినావు. అన్నగారు, కన్న తండ్రి, విద్య నేర్పిన గురువు, వీరు ముగ్గురు తండ్రులని కదా శాస్త్రము చెప్పుచున్నది. తమ్ముడు, కుమారుడు, శిష్యుడు, వీరు ముగ్గురు కుమారులే. వాలి, ధర్మము చాలా సూక్ష్మమైనది. నేను నిన్ను ఎందుకు చంపినాను అని కదా నీ ప్రశ్న. రుమ సుగ్రీవుని భార్య. సుగ్రీవుడు నీకు తమ్ముడు, అనగా కొడుకుతో సమానము. అనగా రుమ నీకు కోడలి వంటిది. అట్టి రుమను కామించి చెరపట్టి భోగించి ధర్మమును అతిక్రమించినావు. ఏ మానవుడు కామమోహితుడై కుమార్తెను గాని, సోదరుని గాని, సోదరుడి భార్యను గాని పొందునో అతనికి శిక్ష మరణదండనే. రాజ్యము, భార్యానిమిత్తమై సుగ్రీవునితో నాకు ఏర్పడిన సఖ్యము వలన అతడు నాకు లక్ష్మణ సమానుడు. అతని మంత్రులైన వానరుల సమక్షములో నిన్ను వధించి అతనిని రాజ్యాభిషిక్తునిగా వింతునని ప్రతిజ్ఞ చేసి తిని ఉనర్చిన ప్రతిజ్ఞను నెరవేర్చకుండుట ఎట్లు? నీవే అంటివి కదా, మేము శాఖామృగములము అని. క్రూర మృగములను వేటాడునప్పుడు వలలు పన్ని ఉచ్చులు బిగించి చెట్టుచాటు నుండి రహస్యముగా వేటాడుట ధర్మమే కదా. నీవు మృగము కావున నీతో యుద్ధము చేయకుండా బాణము చేత నిహతుని గావించి తిని. నీవు యుద్ధము చేసినను చేయకున్నను శాఖామృగమువే, వానరుడవే కావున ఆ విధముగా కొట్టినాను. రాముని మాటలు విని వాలి రాముడు చేసిన పని ధర్మబద్ధమే అని గ్రహించి ఆయనలో దోషమేమీ లేదని తెలుసుకుని ఆయనకు అంజలి ఘటించి, రామా, నీవు చెప్పినదంతా సత్యము, సందేహము లేదు అని పలికినాడు. రామా, నేను ధర్మము నుండి దూరమైనాను, నాకు ఏ చింత లేదు. కానీ నా కుమారుడు అంగదుని గురించే విచారము. నేను కనపడకపోయినట్లయితే అంగదుడు పూర్తిగా నీళ్లు త్రాగివేసిన చెరువు వలె ఎండిపోవును. తారాపుత్రుడైన అంగదుడు నా ఏకైక కుమారుడు. అతని రక్షణ బాధ్యత నీవు వహించవలెను. రామ, తారను సుగ్రీవుడు అవమానించకుండా యుండునటులా నీవు చూడుము. భార్యాపుత్రుల విషయమై బాధపడుతున్న వారిని చూసి శ్రీరాముడు, ఓ వాలి, నీవు తార అంగదుల విషయములో దుఃఖించవలదు. ధర్మానుసారముగా ఏది జరగవలెనో అది జరగగలదు అని అభయమిచ్చినాడు. వాలి శరీరమంతా రక్తసిక్తమై ఉన్నది. దెబ్బలతో నలిగిపోయి ఉంది. గాయములు విపరీతంగా బాధపెడుతూ ఉన్నాయి. రాళ్ల దెబ్బలు, చెట్ల దెబ్బలు కూడా బాగా తగిలి ఉన్నాయి ఆయనకు. చివరకు రాముడి బాణము ప్రాణాంతకమయ్యింది. ప్రాణములు విడిచే సమయంలో స్పృహ మాటిమాటికి వస్తూ పోతూ ఉన్నట్లుగా ఉన్నది. రామబాణము వాలిని నేలకూల్చి వేసిన వార్త కిష్కింధలో దావానలములాగా వ్యాపించినది. వెంటనే తార పరుగు పరుగున వానరులందరితో కూడి అంగదుడు వెంటరాగా రణస్థలికి వచ్చినది. ధనుర్బాణములు ధరించిన రాముని చూడగానే వానరులందరూ భయముతో చెల్లాచెదరు అయిపోయినారు. వాలిని సమీపించే ధైర్యము ఎవ్వరూ చేయలేకపోయినారు. తమ నాయకుడి మరణము వారిని తీవ్రమైన భయభ్రాంతులకు గురి చేసింది. పారిపోతున్న వారందరినీ చూసి తార, మీరందరూ ఎందుకు భయపడి పారిపోతున్నారు? ఇదిగో మీ రాజు వాలి. ఇంతకు ముందు వరకు మీరంతా ఆయన ముందు నడిచేవారు, ఇప్పుడెందుకు భయము? ఇలా అంటున్న తారను చూసి సమయానుగుణముగా వానరులంతా భయముతో, ఓ తారా, వెనకకు వెళ్ళు, నీ పుత్రుడైన అంగదుని రక్షించుకో,
యమధర్మరాజు రాముని రూపములో వచ్చినాడు, పారిపో పారిపో, సుగ్రీవుడు మన దుర్గములను ఆక్రమించుకొనను కొనును అని గట్టిగా అరవసాగారు. వారి మాటలు విన్న తార, వానరశ్రేష్ఠుడైన మహానుభావుడు నా భర్త వాలి ఇలా నేల కొరిగిన పిదప నాకు పుత్రునితో ఏమి ప్రయోజనము, రాజ్యముతో ఏమి ప్రయోజనము, నా భర్త పాదముల వద్దకే వెళ్ళగలదానను అని గుండెలు బాదుకుంటూ ఏడ్చుకుంటూ పరుగెత్తుతూ వెళ్ళి యుద్ధములో ఎన్నడూ వెన్ను చూపని వీరాధివీరుడైన తన భర్త నేలపై పడి ఉన్న చోటును చేరుకున్నది. ఆ ప్రదేశములో ధనస్సును ఆనుకొని నిలుచున్న శ్రీరాముని, లక్ష్మణుని, వాలితమ్ముడైన సుగ్రీవుడిని చూసినది తార. వారి పక్కనే పడి ఉన్న వారిని చూసి ఆపుకోలేని దుఃఖముతో ఆర్యపుత్ర అంటూ ఆయనను సమీపించింది.